Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఒక కొత్త ట్రెండ్ చూస్తున్నాను, గ్రే డివోర్స్ అంటండి. అది విని నాకు ఎంత నవ్వొచ్చిందో. ఆ ఏజ్లో వాళ్ళు డివోర్స్ తీసుకొని ఏం సాధిస్తారు? అదేమనంటే ఒక టాపిక్ రీసెంట్గా వైరల్ అయింది, అది మీకు కూడా తెలుసు. అండ్ దాని కింద నేను కామెంట్స్ చదివాను. నేను ఇప్పుడు ప్రెజెంట్ 50స్లో ఉన్నాను, నేను ఇప్పుడు రియలైజ్ అయ్యి నేను విడిపోదాం అనుకుంటున్నానని ఒకళ్ళిద్దరు రాశారనమాట. ఓకే, వాళ్ళు సోషల్ మీడియాలో పబ్లిక్గా రాశారు. వాళ్ళ వరకు వాళ్ళ సిచ్యుయేషన్స్ ఎలా ఉన్నాయో మనకు తెలీదు, అది ఎంత ఎక్స్టెంట్గా ఉందో మనకు తెలియదు, కానీ వాళ్ళైతే వాళ్ళ వ్యూ షేర్ చేశారు. అలా షేర్ చేసిన తర్వాత అమాయకులు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు? వీడోను. అది ఇంకొకటి ఏంటంటే బాగా ఫైనాన్షియల్గా ఫిట్గా ఉన్నోళ్ళు, అది సోషల్ మీడియాలో ఉన్నోళ్ళైనా, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నోళ్ళైనా, ఏదన్నా లైక్ బిజినెస్ పీపుల్ అయినా, ఎవరైనా కానివ్వండి, ఫైనాన్షియల్గా ఫిట్గా ఉన్నవాళ్ళు ఒక నర్స్ని, ఒక ఆయమ్మనో లేకపోతే హౌస్ హెల్ప్నో పెట్టుకొని ఎంత పనన్నా చేయించుకొని వాళ్ళ లాస్ట్ రైట్స్ అయ్యే వరకు చేయించుకునే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. కానీ నార్మల్ పీపుల్ లైక్ అస్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్, ఇక మొత్తం అందరూ కూడా వాళ్ళ రేషియో మన రేషియోనే ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. సో ఇప్పుడు మనందరం అలా ఎఫోర్డ్ చేయగలమా? అవి చూసి నార్మల్ పీపుల్ కూడా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మేము అలా ఉండాలి, 50స్లో 60స్లో డివోర్స్ తీసుకోవాలి అని అనుకోవటము ఎంత ఫూలిష్నెస్ అది. ఇదంతా వెస్ట్రన్ కల్చర్, మనదైతే కాదు. సో ఏదన్నా ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళైనా సరే ఆలోచించండి. ఇలాంటివి కమెంట్ చేయాలి అని అనుకున్నా సరే ఆలోచించి కమెంట్ చేయండి. ఐ థింక్ నా సబ్స్క్రైబర్స్ ఎవరు కూడా అట్లా అయితే లేరు. సో నేను ఐ డోంట్ నీడ్ టు టెల్ యూ. కాకపోతే ఇవన్నీ చదువుతారు కదా, చదివినప్పుడు డెఫినెట్గా కొంతమంది అయితే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. వాళ్ళందరూ పాపం అనిపిస్తుంది అనమాట. అందుకనే చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి ఏదైనా సరే ఒక కంటెంట్ మనం సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు. రీసెంట్గా ఒక మ్యూజిషియన్ది వైరల్ అయింది కదా, సో దాని గురించి నేను చెప్తున్నాను. ఎట్ ద ఎండ్ ఇంకా ఒకటేనండి, వైఫ్కి హస్బెండ్, హస్బెండ్కి వైఫ్, వీళ్ళిద్దరే అనమాట ఉండేది. ఇప్పుడు ఏంటంటే చిన్నప్పుడు అంటే టీనేజ్లో పెళ్ళైనా, 20స్లో 30స్లో ఎప్పుడు పెళ్ళైనా సరే ఈగో ఇష్యూస్ అనేది కామన్. వస్తూ ఉంటే పోతూ ఉంటే కొట్టుకుంటారు బాగా. అసలు నువ్వా అంటే నువ్వా. జుట్లు బీక్కునే వాళ్ళు కూడా 50స్లో బాగా మెచ్యూరిటీ వచ్చేసి ఇంకా వాళ్ళిద్దరే ఉంటారు చూసారా, అప్పుడు రియలైజ్ అవుతారనమాట. అప్పుడు నేను అలా చేయకుండా ఉండాల్సింది అని చెప్పి హ్యాపీగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది ఏంటంటే బెడ్ రిటర్న్ కండిషన్లో ఉన్నప్పుడు రియలైజ్ అవుతారు. ఓకే, వాళ్ళకి అప్పుడు ఎన్లైటన్మెంట్ వచ్చింది అని అనుకుందాం. ఓకే, సో ఎవరిని ఇక్కడ తప్పుపట్టడానికి లేదు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇక్కడ జెండర్తో సంబంధం లేకుండా నేనైతే వీటి గురించి చెప్పాను. అండ్ ఇంపార్టెంట్ థింగ్, వైఫ్కి హస్బెండ్, హస్బెండ్కి వైఫ్ లాస్ట్ వరకు ఉంటారు. అండ్ దాంతోపాటు పిల్లలు మనకి అవసరమైనప్పుడు కొంచెం బెడ్ రిటర్న్ కండిషన్లో వచ్చి చూసుకుంటారు, ఖచ్చితంగా చూసుకోవాలి. యాక్చువల్లీ ముందు నుంచే వాళ్ళంతా ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసి రమ్మని మాత్రం ఎవరు చెప్పరు కదా. కానీ మనకి ఎప్పుడైతే అవసరమో అప్పుడు వచ్చి కొన్ని రోజులు చూసుకుంటే చాలు, లాస్ట్ రైట్స్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతే ఇంకా వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన మాట ఈ గ్రే డివోర్స్ గురించి ఒకసారి గుర్తుపెట్టుకొని ఈ వీడియో అంతా కూడా మీకు అంటే లైక్ పాజిటివ్గా అనిపిస్తుందా, నెగిటివ్గా అనిపిస్తుందా అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ నేను చెప్పిందంతా కూడా మనకు అసలు ఫుల్గా లైఫ్ మీద ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. మన ఛానల్ రెగ్యులర్ వ్యూవర్ శ్రీతన్వి శ్రీమాన్వి అని, తను ఏదన్నా ఒక సింగిల్ టాపిక్ తీసుకొని మీరు దాని మీద మీ ఒపీనియన్స్ షేర్ చేయండి అని అన్నారు. నేను కూడా సింగిల్ టాపిక్స్ గురించి మాట్లాడి చాలా రోజులైంది కదా, సో ఇవాళ ఒక దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. తను అడిగిన టాపిక్ ఏంటంటే బెంగళూరు సూసైడ్ గురించి చెప్పండి అని. నాకు యాక్చువల్లీ హిందీ రాదు, సో నేను ఫుల్ న్యూస్ అయితే ఫాలో అవ్వలేదు. మా హస్బెండ్ ఏంటంటే మామూలుగా చెప్పారనమాట ఇట్లా జరిగింది అని. అది ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళిపోయింది అని అంటే నిజంగా బాధేసింది అనమాట. అసలు అది వినగానే చాలా ఏడుపు వచ్చేసింది నాకైతే. ఇప్పుడు దాని గురించి నేనైతే షేర్ చేయను, కానీ అలాంటి సిచ్యువేషన్స్ని ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు, అసలు మనం ఏం చేయాలి, మన డైలీ లైఫ్లో మన అసలు ఏం జరుగుతుంది, ఎందుకు సిచ్యువేషన్స్ ఇట్లా టర్న్ అయిపోతున్నాయి అనేది నా ఒపీనియన్ నేను షేర్ చేస్తాను. నా ఒపీనియన్ షేర్ చేయటము అని అంటే జస్ట్ ఒపీనియన్ అండి. ఇందులో లైక్ ఎవరైనా పర్సనల్గా తీసుకోవాల్సింది లేదు. లైక్ నేను ఏదైనా హార్ష్గా మాట్లాడుతున్నానని అనుకోవద్దు. నేను పాజిటివిటీని పెంచుతాము అని చెప్పి అనుకుంటాను ఎప్పుడు కూడా. నేనైతే లైక్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఒకళ్ళందరూ నా మాట వినాలి అట్లా మాత్రం నేను అనుకోను. ఇప్పుడు ఫ్రెండ్స్ మధ్యలో ఇప్పుడు ఫ్రెండ్స్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు, ఫ్రెండ్స్ మధ్యలో కాన్వర్సేషన్ జరుగుతుంది. సో యాజ్ ఎ ఫ్రెండ్గా తను అడిగారు, నేను నా ఒపీనియన్ నేను షేర్ చేస్తున్నాను.
హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ వచ్చేసరికి అవి చిన్న గొడవల నుంచి సీరియస్ గొడవల వరకు టర్న్ అవుతాయి. ప్రతి ఒక్కళ్ళకి అసలు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కపుల్ ఎవ్వరూ పర్ఫెక్ట్గా లేరండి. అందరికీ చిన్న గొడవలో పెద్ద గొడవలో ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. అయితే వాటిని మనం ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలి? కొంతమందికి ఏంటంటే బాగా ఈగో ఫీలింగ్స్ ఉంటాయి. కొంతమందికి అసలు ఈగో ఫీలింగ్స్ అనేవి ఉండవు. కొంతమంది ఏంటంటే ఒక 10 నిమిషాలు ఆర్గ్యూ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకటైపోతారు. అంటే ఒకళ్ళు తగ్గుతారు, ఒకళ్ళేమో కొంచెం ఇంకా అలాగే ఉంటారనమాట. సో ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నాక ఇద్దరికి ఎప్పుడు పడదండి. అది ఎక్కడైనా సరే. ఇప్పుడు తల్లి కూతుళ్ళు ఆర్గ్యూ చేసుకుంటారు, అత్త కోడళ్ళు ఆర్గ్యూ చేసుకుంటారు, అత్త అల్లుడు ఆర్గ్యూ చేసుకుంటారు. సో అట్లాగా చాలా సినారియోస్లో మనం చూస్తూనే ఉన్నాము. ఏ ఇద్దరు మనుషులకు కూడా పడదన్నమాట. సిబ్లింగ్స్కి పడదు అసలు. ఎవరు నాకు తెలిసి ఇప్పుడు తల్లి కొడుకులు ఉంటారు, అసలు తల్లి కొడుకులకు కూడా పడదన్నమాట చాలా వరకు. కానీ ఈగో ఇష్యూస్ అనేవి ఎక్కడొస్తాయంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చిన్న విషయాన్ని పెద్ద చేసేసి నేను 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 అని అనుకుంటారు చూసారా, అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎప్పటికీ తగ్గి ఉండలేరు అనమాట. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కూడా గొడవలు వస్తూ ఉంటాయి. ఒకళ్ళు తగ్గుంటాము, ఒకళ్ళేమో అట్లాగే కోపంతో ఒక 2 days అట్లా మాట్లాడకుండా ఉంటారు. సో జనరల్గా జరిగేది ఇది. కానీ కొంతమంది ఏంటంటే అది యాక్సెప్ట్ చేయలేక అసలు అలా క్యారీ చేస్తూనే ఉంటారు. క్యారీ చేస్తే ఏమవుతుందంటే సడన్గా ఎవరో ఒకరు సిబ్లింగ్స్ కాల్ చేయటము, ఏదో ఒకటి అవుతుంది, పేరెంట్స్ కాల్ చేయడము అవుతుంది. హూ ఎవర్ ఇట్ ఈస్, జెంట్స్ అయినా లేడీస్ అయినా సరే, ఆ కన్సర్న్ పర్సన్ వాళ్ళ పేరెంట్స్ తోటి చెప్పడము, సిబ్లింగ్స్ తోటి చెప్పడము అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే బాగానే ఉంటుంది. 2-3 సార్లు అలా షేర్ చేసుకుంటుంటే ఏంటి అస్తమానం ఇద్దరిలా కొట్టుకుంటానే ఉంటారు, ఏమీ తను తగ్గి ఉండదా అని చెప్పి తను తగ్గి ఉండడా అని, సో హూ ఎవర్ ఇట్ ఈస్ అని చెప్పి యువతల వాళ్ళు అంటూ ఉంటారు. అక్కడ మొదలవుతుందండి. ఎప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ స్టార్టింగ్ మనం పెళ్ళైనప్పుడు ఇద్దరు బాగానే ఉండాలి అని అనుకుంటాం, లైఫ్ లాంగ్ బాగానే ఉండాలని చెప్పి 1 month 2 months చాలా ఒకళ్ళు అంటే ఒకళ్ళు ప్యాషనేట్గా అట్లా ఉంటాం, బాగానే ఉంటుంది. కానీ వన్స్ థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. అందుకని నేను ఒకటే చెప్తా అండి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో థర్డ్ పర్సన్ అనేది అసలు ఉండకూడదు, అస్సలు ఉండకూడదు. అది పేరెంట్స్ కానివ్వండి, అత్తగారు మామగారు, సిబ్లింగ్స్, పిల్లలు కూడా ఇంక్లూడింగ్ ఎవ్వరు ఉండకూడదు. ఏదన్నా ఉంటే కనుక ఇద్దరే సాల్వ్ చేసుకోవాలి. కొంతమంది ఎంత బాగుండాలి అని ట్రై చేసినా సరే అవతల పార్ట్నర్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు, అది అంటే కోఆపరేట్ చేయకపోవచ్చు. అది ఒక్కొక్కసారి మన ఫేట్ అనుకుంటాం, మన లక్ బాగాలేదు అనుకుంటాము, ఇంతే నా లైఫ్ ఇంతే అని అనుకుంటాం, టాలరేట్ చేస్తాము, కాంప్రమైజ్ అవుతాము, కొన్నాళ్ళు అవుతాం, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, ఒక పాయింట్లో బర్స్ట్ అవుతాం మనము. ఇప్పుడు జెంట్స్ అయినా లేడీస్ అయినా ఒక పాయింట్లో బర్స్ట్ అవుతారు, ఎప్పుడు ఇంతే ఉంటుందా ఇంకా అని. ఆ గొడవలో కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు, 1 గంట, లేకపోతే 1 రోజు 2 రోజులు 3 రోజులు ఆర్గ్యూ చేసుకున్నా సరే ఆ ఆర్గ్యుమెంట్ అక్కడితోనే ఉండనివ్వండి. హార్ట్కి తీసుకోవద్దు ఎప్పుడు కూడా. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనేది ఆ రిలేషన్ అనేది ఎప్పటికీ అలా ఉండిపోతుంది. థర్డ్ పర్సన్ ఇప్పుడు సారీ టు సే దిస్, ఇప్పుడు ఏదైనా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి డివోర్స్ అయినా సరే సెకండ్ పర్సన్ డివోర్స్ అయిన తర్వాత ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత వాళ్ళు బాగా చూసుకుంటారని గ్యారంటీ ఏంటి? కొన్ని కేసెస్లోనే అది సక్సెస్ అవుతుంది, అన్ని కేసెస్లో సక్సెస్ అవ్వదు. ఒకవేళ వాళ్ళిద్దరూ బాగున్నారని బయట వాళ్ళకి కనిపించినా సరే వాళ్ళిద్దరికే తెలుస్తుంది లోపల ఏం జరుగుతుంది అనేది. సో ఏది కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, ఫస్ట్ మ్యారేజ్లోనే అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే ఫస్ట్ మ్యారేజ్ తప్పించి అసలు సెకండ్ మ్యారేజ్ వేస్ట్, ఇలా అనుకోకూడదు. రకరకాల సినారియోస్ అనేవి సొసైటీలో ఉన్నాయి. మనం అన్నింటినీ యాక్సెప్ట్ చేయాలి చూసేవాళ్ళు, అంతేగాని వాళ్ళ మధ్యలో దూరేసి మీరు ఇలాగే ఉండండి ఇలాగే చేయండి అని అంటే మాత్రం చాలా తప్పు. సగం గొడవలు రావడమే అక్కడ వస్తున్నాయి. ఇప్పుడు అత్తగారులు ఉన్నారనుకోండి, మన మీద కొడుకుకి చెప్పేస్తారు, లేకపోతే మన మదర్ అండ్ ఫాదరే ఉంటారు, వాళ్ళు ఏంటంటే మీ హస్బెండ్ ఇలా చేస్తున్నారు, నీ హస్బెండ్ ఇలా చేస్తున్నారు మన దగ్గర మాట్లాడుతున్నారు. అలా మాట్లాడటం చాలా తప్పు. ఇప్పుడు పిల్లలకి పెళ్ళిళ్ళు ఒక 24-25 yearsకి చేస్తున్నారని అనుకోండి ఆడపిల్లలకి. ఆ ఏజ్లో ఏంటంటే నువ్వు ఎలా ఉన్నావమ్మా, బాగున్నావా, తింటున్నావా టైంకి, ఇవన్నీ అడగడం కామన్. అంతేగాని
మీ అత్తగారు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అని చెప్పి ఈ అమ్మాయితో చెప్పటము, లేదా నీ హస్బెండ్ నీ మాట వినుకోకుండా నీ ఆడపడుచుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, నీ అత్తగారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఇట్లా అంటాం చాలా తప్పు. ఇప్పుడు ఇక్కడ మనం ఒకటి నిజంగా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోవాలి. మనం ఎలా పెళ్ళైన కొత్తలో మన పేరెంట్స్ని వదిలి ఉండటానికి చాలా ఇబ్బంది పడతామో, సేమ్ బాయ్స్ కూడా అంతేనండి, జెంట్స్ కూడా. వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని వదిలి అప్పుడే మనతో వస్తారు. మనం సెపరేట్గా ఒక హౌస్ తీసుకొని ఉంటాం కదా. సో సేమ్ మనం ఎలా వచ్చామో వాళ్ళు అలాగే వస్తారు. మనం ఒక్కడమే కాదు సాక్రిఫైస్ చేసేది, వాళ్ళు కూడా సాక్రిఫైస్ చేస్తున్నారు. కొన్ని కేసెస్లో లేడీస్ వర్క్ చేయకుండా ఇంట్లోనే ఉంటారు, కానీ హస్బెండ్ ఏంటంటే అలా పేరెంట్స్ని వదిలేసి తన జాబ్ చూసుకోవాలి. ఇక్కడ పెళ్ళైన తర్వాత ఒక బాధ్యత అనేది వస్తుంది. ఎంత స్ట్రెస్లో ఉంటారు వాళ్ళు అంత స్ట్రెస్లో ఉన్నా సరే మ్యాక్సిమం టైం అనేది మనతో స్పెండ్ చేయడానికి చూస్తారు వాళ్ళు. కొన్ని కేసెస్లో జరగకపోవచ్చు అది, ఎందుకంటే ఆ టైం స్పెండ్ చేయడం అనేది అందరికీ ఆ కంఫర్ట్ అనేది రాదు. కొంతమంది ఏంటంటే టైం తీసుకుంటారు. సో ఆ టైం తీసుకునే టైంలో అంటే అలా కొంచెం నాకు గ్యాప్ కావాలి, ఇట్లా నేను ఇంకా ఫ్రీగా మింగిల్ అవ్వలేకపోతున్నాను అని అతను చెప్తే బాగుంటుంది. మనం కూడా వాళ్ళు చెప్పేది రెస్పెక్ట్ ఇచ్చి చక్కగా వాళ్ళు కూడా కొంచెం టైం ఇస్తూ ఈలోపు మనం చక్కగా వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా బాండింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండే, కానీ మా అప్పుడైతే అలా ఉండేది కాదు. మా పేరెంట్స్ టైంలో ఎలా అయితే నార్మల్గా ఉండేదో, అంటే లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎట్లా ఉంటారు, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవటము, లైక్ అప్పుడే ఇంకా ఫ్యామిలీ స్టార్ట్ చేసేయటం ఇన్ ద సెన్స్ ఇంట్లో కావాల్సినవన్నీ చూసుకోవటము, వంట చేయటము, భర్తను ఆఫీస్కి పంపించడం, లేకపోతే ఇద్దరు కలిసి పని చేసుకొని ఎవరు ఆఫీసులకు వాళ్ళు వెళ్ళటం, ఇదంతా నార్మల్గా ఉంటుంది కదా. సో సేమ్ అట్లాగే మా జనరేషన్కి కూడా ఉండేది. కానీ నెమ్మదిగా ఇదంతా చేంజ్ అయిపోతుంది. సో చేంజ్ అయిపోవటం వలన ఏమవుతుందంటే ఐ నీడ్ టైం అనేది చాలా వరకు ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి వచ్చే మాటలు ఇవి. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఒక యూట్యూబ్ వాళ్ళే అనుకోవద్దు, బోల్డ్ అంతమంది ఉన్నారండి బయట, ఏవో టాక్ షోస్ అవన్నీ నడిపిస్తూ ఉంటారు చూసారా. వాళ్ళది ఎవరిదో ఒకళ్ళదో ఇద్దరిదో మ్యారేజ్ బ్రేక్ అయిందని చెప్పి అందరిది అలాగే అయిపోతుంది, మీరందరూ ఇలాగే ఉండండి, నేను చేసినట్టు చేయండి అని చెప్పి ప్రాపగాండా చేస్తారు. ప్రాపగాండా చేయటం అంటే ఇట్లా బయటికి బహిరంగంగా చెప్తూ ఉంటారనమాట, మీరందరూ కూడా మా అలాగే ఉండండి అని. అది చాలా చాలా తప్పు. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ కపుల్ ఈజ్ డిఫరెంట్ అండి. ఇప్పుడు నాకు మా హస్బెండ్ లైఫ్లో జరిగేవి ఎవరి దాంతో మ్యాచ్ అవ్వవు, కానీ సినారియోస్ అన్నీ కామన్గా ఉండొచ్చు. కానీ మా ఇంట్లో జరిగే పరిస్థితులన్నీ కూడా మీ ఇంట్లో జరగాలని లేదు. పాజిటివ్ నెగిటివ్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి, టోటలీ డిఫరెంట్ ఉంటాయి. సో ఒకరితో ఒకళ్ళు కంపేర్ చేసుకోవద్దు. ఒకళ్ళు ఇప్పుడు మ్యారేజ్ నుంచి బయటకు వచ్చేసారు అని అంటే అనవసరంగా ఇప్పుడు అరౌండ్ 30s ఉంటారు చూసారా, త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారనమాట. ఇప్పుడు 20sలో ఉండే వాళ్ళు ఏంటంటే అప్పుడే పెళ్లి చేసుకుంటారు కాబట్టి సో దిల్ టేక్ సమ్ టైం, కొట్టుకుంటామో కలిసి ఉంటామో, సో దిల్ టేక్ సమ్ టైం. కానీ 30s రీచ్ అవుతున్నా, 30s క్రాస్ చేసినా సరే ఇంకా వీళ్ళు ఏంటంటే మెచ్యూర్డ్గా ఫీల్ అయిపోయి నేను ఏదైనా చేసేయచ్చు, ఒక టాక్ షో వింటారు, లేకపోతే ఒకళ్ళు ఏదో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నేను వెంటనే బయటకు వచ్చేయచ్చు అనే ఫీలింగ్ ఉంటుంది. అయితే ఇలా ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళతో షేర్ చేశారనుకోండి, ఇంట్లో వాళ్ళ మైండ్ సెట్ ట్రెండీగా లేకపోతే మాత్రం నువ్వు చేసే తప్పు, అసలు అలా చెయ్యొద్దు, అట్లా కాదు, గివ్ సమ్ టైం, లేకపోతే మేము మాట్లాడతాము అని చెప్పి మంచిగా మాట్లాడి సెట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ మోడర్న్గా ఉండేవాళ్ళు ఎట్లా ఉంటున్నారంటే, ఐఎమ్ సారీ టు సే దిస్, మోడర్న్గా అంటే మళ్ళీ అంత బాగా జీన్స్లు వేసుకొని ఇప్పుడు బార్స్ పబ్స్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇట్లా చేస్తున్నారని అనట్లా నేను. అదేంటంటే మోడర్న్ థాట్స్ ఉంటున్నాయి, అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు మోడర్న్ కల్చర్కి. సో అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. వాళ్ళు ఏంటంటే నువ్వు ఎందుకు ఉండాలి కలిసి, నువ్వు బయటకు వచ్చేసి ఇప్పుడు ఎవరు కలిసి ఉండట్లేదు, నువ్వు ఎందుకు తగ్గాలి, నువ్వు ఆన్ చేస్తున్నావు కదా, హూ ఎవర్ ఇట్ ఈస్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇదే మాట చెప్తున్నారు అనమాట వాళ్ళకి. అలా ఎందుకు చెప్పాలి అసలు? మీరు కలిసి ఉండండి, మేము సాల్వ్ చేస్తాము, వీఆర్ దేర్ ఫర్ యూ అని అనే బదులు అసలు అలా కలిసి ఉండద్దు, నువ్వు అబ్యూజివ్ రిలేషన్షిప్లో ఉన్నావని అది ఇష్యూ అనేది రేజ్ అవుతుంది, కానీ ఎప్పటికీ సాల్వ్ చేయలేం. మనం ఏదన్నా సరే ఒకరికి మంచి చేయాలి అని అనుకుంటే ఒకటి నిలబెట్టాలని చూడాలి. మనం అనుకుంటాము ఓన్లీ మన దేశంలోనే ఈ అబ్యూజివ్ రిలేషన్షిప్స్ ఉంటే బయట చాలా బాగుంటారు. బయట ఎంత దారుణంగా ఉంటారంటే అసలు అనకూడదు, కానీ చాలా సింగిల్ పేరెంట్స్ ఉంటారు. మనకు అవసరమా అండి ఆ లైఫ్? అసలు ఇలా మాట్లాడకూడదు నేను, అసలు మనకు అవసరమా ఆ లైఫ్? వద్దండి, అట్లా వద్దు. అసలు ఎవరి వలన కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు, ఎవరి మాటలు వినొద్దు.
వీలైతే ఎవరన్నా మనకి ఈ సమస్యలతోటి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్‌తో సమస్యలతోటి వచ్చారు అనంటే, మనం సాల్వ్ చేయడానికి మనం ట్రై చేయాలి. అంతేగాని మీరు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోండి ఇలా వద్దు. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, అసలు మనం ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నాం. ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఎక్కడ అసలు వీటన్నిటికీ మూలం ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, లేకపోతే ఇన్‌లాస్ తోటి ర్యాపో సరిగ్గా లేకపోవటము, పేరెంట్స్ తోటి మన హస్బెండ్‌కి ఉన్న ర్యాపో సరిగ్గా లేకపోవటం. సో చాలా సినారియోస్ అనేవి ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మధ్యలో అదొక్కటేనా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఒక్కటేనా అంటే కాదండి, చాలా ఉంటాయి ఇంకా. నేను ఇక్కడ ఓన్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, మ్యాక్సిమం వచ్చేదే అసలు అక్కడ. ఇప్పుడు ఎలా ఉంటుంది, కొంతమందికేమో ఫ్రీడమ్ కావాలి. ఆ ఫ్రీడమ్ హస్బెండ్ ప్రొవైడ్ చేయకపోవచ్చు. ఫ్రీడమ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఒకటి ఏదైనా కొనుక్కోవాలి అని అంటే ఇప్పుడెందుకు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడుతుంటే చిరాకు వస్తూ ఉంటుంది నిజంగా. ఎందుకంటే లేడీస్ అన్న తర్వాత అన్నీ కొనుక్కోవాలి, ఇల్లుని బాగా సర్దుకోవాలి. ఒక బయటకి వెళ్ళిన తర్వాత చక్కగా నేను బాగా కనిపించాలి, నన్ను నేను బాగా చూపించుకోవాలనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఈ రోజుల్లో అబ్బాయిలు కూడా చూసారు కదా, మంచి స్టైల్ చేసుకొని వెళ్తూ ఉన్నారు. ఎక్కడ ఎవరు తగ్గట్లేదు ఈ రోజుల్లో, అబ్బాయిలు అమ్మాయిలు ఎవరు తగ్గట్లేదు. సో దిస్ ఎ కామన్ థింగ్ అనమాట, మంచిగా కనిపించటము అనేది. అయితే దానికి కూడా ఏంటంటే విచ్చలవిడితనము, అండ్ ఇన్ ద సెన్స్ ఎలా పడితే అలా డ్రెస్ చేసుకొని వెళ్తే హస్బెండ్కి డెఫినెట్గా కోపం వస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఉన్నదానికన్నా అంటే ఇప్పుడు నా దగ్గర ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ సపోజ్ లైక్ ఒక 10,000 నా చేతిలో ఉన్నాయి. నేను ఆ 10,000 కూడా కొంచెం దాచుకొని కొంచెం ఖర్చు పెట్టుకుందామని అనుకుంటాను. కానీ కొంతమంది హస్బెండ్స్ ఏంటంటే, నువ్వు ఎందుకు 1,000 రూపాయలు 2,000 కూడా ఖర్చు పెట్టాలి, మొత్తం 10,000 నువ్వే సేవ్ చేసేసుకో అని అంటారు. అది మాత్రము ఎవరు యాక్సెప్ట్ చేయము కదా. ఎందుకంటే మనం కొంచెం స్పెండ్ చేసుకోవాలి. బికాజ్ మనం వర్క్ చేసినా చేయకపోయినా సరే ఒక మనిషి అన్న తర్వాత ఏదో ఒకటి చిన్న చిన్న కోరికలు అట్లా ఉంటానే ఉంటాయి. ఇప్పుడు హస్బెండ్స్ కొనుక్కోవటం లేదు, వైఫే స్పెండ్ చేస్తుంది అంటే అది వాళ్ళ ఇష్టము. ఎందుకంటే చాలామంది జెంట్స్కి యూనో ఎలా అంటారు, మెటీరియల్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, బట్ దే హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ అదర్ థింగ్స్. ఒకేసారి పెద్ద ఖర్చులు పెడతా ఉంటారు వాళ్ళు. అవేమో కనిపించవు, మనమేమో రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా కొంటాం కాబట్టి మనకి అనిపిస్తాయి. సో దీని గురించి యాక్చువల్లీ నేను కూడా చెప్పాలి. ఎందుకంటే మన వ్యూర్ ఒకళ్ళు అన్నారనమాట, ఏవో జాడీలు తెచ్చినప్పుడు నేను ఆల్రెడీ ఉన్నవే తీసుకుంటే మీ హస్బెండ్ ఏమనరా అని. నిజంగా చెప్పాలి అని అంటే తనకి తెలుసండి నేను ఎంతవరకు స్పెండ్ చేస్తాను, ఎక్కడ స్పెండ్ చేస్తాను. ఓవర్గా వెళ్తున్నానా, ఓవర్ బోర్డ్ వెళ్తుంటే మాత్రము తను డెఫినెట్గా నాకు చెప్తారనమాట, కొంచెం తగ్గించు ఎక్కువైంది అని. నేను కూడా దాన్ని చాలా పాజిటివ్ తీసుకుంటాను. నేను సీరియస్గా తీసుకోను. వెంటనే కొంతమంది ఎలా రియాక్ట్ అవుతారు, నేను కొనుక్కుంటే తను ఏదో ఫీల్ అయిపోతున్నారు, ఇప్పుడు నేను కొనుక్కోవడానికి కూడా ఫ్రీడమ్ లేదా అని. అలా కాదండి, మనం అమ్మ నాన్న అన్నప్పుడు మనం పడుతున్నాము, హస్బెండ్ అన్నప్పుడు ఎందుకు పట్టాలా. మన వర్క్ ప్లేస్లో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒకళ్ళు వే ఆఫ్ టాకింగ్ గురించి నేను చెప్తుంది. ఒకళ్ళు ఏంటంటే నైస్గా సాఫ్ట్గా మాట్లాడతారు, అంతవరకు పని చూసుకుంటారు, వెళ్ళిపోతారు. కొంతమంది ఏంటంటే కొంచెం బియాండ్ మాట్లాడతారు, వెంటనే అక్కడ ఆర్గ్యుమెంట్ వస్తుంది, వాళ్ళేదో అంటారు వీళ్ళేదో అంటారు. సో వాళ్ళు అన్నప్పుడు ఒక మాట పడినప్పుడు మనము హస్బెండ్ అంటే ఎందుకు పట్టలేదు, మన కొలీగ్స్ ఏదన్నా సపోజ్ ఒక జోకే వేశారు, లేకపోతే సీరియస్గా ఏదైనా ఆర్గ్యుమెంట్ జరిగింది, లేకపోతే వర్క్లో ఇష్యూ వచ్చినప్పుడు మనల్ని ఏదన్నా అన్నారు, మరి వాళ్ళు అంటున్నప్పుడు మనం పడుతున్నాము. మరి హస్బెండ్ అంటే ఎందుకు పట్టలా, మదర్ ఇన్ లా అంటే ఎందుకు పట్టలేదు. సో ఇక్కడ ఏంటంటే ఈగో ఇష్యూస్ అనమాట. నన్ను అన్నారు, అండ్ ఇక్కడ ఏంటంటే చిన్న కోడలను ఒకలాగా చూశారు, పెద్ద కోడలను ఒకలా చూస్తున్నారు, నన్ను ఒకలాగా చూస్తున్నారు, ఇలా అని చెప్పి ఇప్పుడు సిబ్లింగ్స్ ఉన్నప్పుడు ఆడపడుచుని ఒకలా చూస్తున్నారు. ఇలా సిబ్లింగ్స్ ఉన్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా అది మనం హర్ట్ అవుతాము. ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఆ హర్ట్ అవటం అనేది ఆ షేర్ చేసుకునేది ఏంటంటే మీ హస్బెండ్తోనే చెప్పండి, నాకు ఇట్లా బాధేసింది. అసలు వాళ్ళతో మాట్లాడేస్తే ఏ గొడవ ఉండదు కదా, ఎందుకంటే వాళ్ళకి చెప్తేనే మనకు తెలుస్తుంది. ఆ చెప్పడం కూడా కంప్లైంట్ లాగా చెప్పకూడదు, నైస్గా చెప్పుకుంటే వాళ్ళు కూడా వింటారు. అండ్ ఆ చెప్పిన విషయం ఒక్కసారి లేదా 2 సార్లు, మీరు బాగా హర్ట్ అయితే 2 సార్లు 3 సార్లు అంతే చెప్పేసి వదిలేసేయండి. ఇప్పుడు ఒక 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత రెగ్యులర్గా అలా చెప్పుకుంటా పోతే చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనమైనా సరే, ఇప్పుడు ఎవరైనా బయట ఏదన్నా
మనతో షేర్ చేస్తుంటే చెప్పిన విషయం ఎన్నిసార్లు చెప్తుందండి బాబు అని అనుకుంటామా లేదా? సేమ్ అట్లాగే వాళ్ళకు కూడా విసుకొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం వర్క్ చేసినా చేయకపోయినా వాళ్ళు కంపల్సరీ హస్బెండ్స్ వర్క్ చేస్తారు. వాళ్ళకి రకరకాల కమిట్మెంట్స్ ఉంటాయి, బయటికి వెళ్తారు, వాళ్ళు సంపాదించి తీసుకురావాలి, తప్పదు అది కదా. అలాంటప్పుడు ఇంకా మనం కూడా చెవులో జోరీలాగా అలా కూర్చొని మాట్లాడుతూ ఉంటే చిరాకు వస్తుంది కదా. ఈ విషయం మాత్రం నాకు మా మమ్మీ నేర్పించారు. ఎందుకంటే ఈవినింగ్ మా డాడీ రాగానే నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి నేను పెద్ద లిస్ట్ చెప్తా, ఒక దగ్గర కూర్చొని నాకు కొనిచ్చు అని అడుగుతూ ఉండేదాన్ని నేను. మా మమ్మీ పిలిచి లోపల పిలిచి చెప్పేది, నువ్వు అడగట్లాగా ఇప్పుడే వచ్చారు కదా, చిరాకు వస్తుంది మనిషికి అలా మాట్లాడితే, నీకు ఏదన్నా ఉంటే మార్నింగ్ మాట్లాడు, పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు సంథింగ్ చెప్పేసి వెళ్ళిపో, ఇష్టమైతే చేస్తారు లేకపోతే లేదు అని. కావాలంటే మళ్ళీ సండే ఉంది కదా సండే అడుగు అన్న. అట్లా ఏంటంటే మన ఇంట్లో వాళ్ళు కూడా చెప్పాలండి మనకి ఏది రైట్ టైం, ఎప్పుడు అడగాలి, ఎప్పుడు చేయాలి అని. సో అదేంటంటే ఖచ్చితంగా మన పిల్లలకి మనం చెప్పుకోవాలి. నేను ఇక్కడ సారీ అండి, నేనేమి ఇప్పుడు మీరందరూ చాలామంది పిల్లలకి పెళ్లి చేస్తున్నారు, మీ అందరికీ చెప్పేంత దాన్ని కాదు, కానీ నాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళకి నేను చెప్తున్నాను. ఫ్యూచర్లో వాళ్ళు కూడా అత్తగారులు మామగారు ఇలా అవుతారు కదా, సో అలా కొంచెం హెల్ప్ ఉంటుంది. ఇప్పటి నుంచే మనల్ని మనం మౌల్డ్ చేసుకుంటే, మన మైండ్ సెట్ని మౌల్డ్ చేసుకుంటే తర్వాత చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే నాకు కూడా లోపల చాలా భయం ఉంటుంది, రేపు నాకు రాబోయే డాటర్ ఇన్‌లాతోటి నేను ఎట్లా ఉంటాను, బాగుండాలి. ఇప్పుడు మా అత్తగారు నన్ను చాలా బాగా చూసుకుంటారు. మా ఇద్దరికి కూడా డిఫరెన్సెస్ ఉంటాయండి, అంటే చిన్నవి అనమాట. స్టార్టింగ్లో పెళ్ళైన తర్వాత ఎవరికన్నా వస్తాయి. మా మామగారితో అయితే నాకు జీరో, అసలు ఏమీ లేవు అనమాట. కానీ లేడీస్కి పడదంటారు చూసారా, అలా చిన్నవేవో వస్తాయి, అప్పటికప్పుడు సాల్వ్ అయిపోతాయి అనమాట. తను కానీ నేను కానీ ఒకళ్ళని తగ్గుతాము, ఇద్దరము తగ్గని పాయింట్ అంటూ అసలు లేదు. టచ్ వుడ్ అసలు ఇప్పటి వరకు లేదండి, ఎవరో ఒకళ్ళని తగ్గుతాం అనమాట. సో అట్లా ఏంటంటే నేను అలా చూసుకుంటానా. మా హస్బెండ్ మీదైతే నాకు చాలా నమ్మకం ఉంది. మా మామయ్య గారు ఎట్లాగో మా హస్బెండ్ కూడా అంతే బాగా చూసుకుంటారని చెప్పి అనుకుంటా. నాకు రాబోయే డాటర్ ఇన్ లా గురించి కూడా నేను సీరియస్లీ ఆలోచిస్తాను అండి. తన్ని హర్ట్ చేయకూడదు, బాగా చూసుకోవాలి అని అనుకుంటా. బట్ డిఫరెన్సెస్ అనేవి వస్తాయి, కానీ అవి ఏంటంటే లిమిట్ దాటి వెళ్ళకూడదు. అండ్ మనము ఎవరితో కూడా కంపేర్ చేయకూడదు. కంపారిజన్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ డెవిల్ అండి ప్రజెంట్. మనం యూట్యూబ్లో చూస్తాము, ఒకళ్ళ లైఫ్ లాగా మనది లేదు అని అనుకుంటాం. ఇప్పుడు నా వీడియోస్ చాలా ప్లెజెంట్గా ఉన్నాయి, నా లైఫ్ ఏదో అసలు అలా సాఫీగా వెళ్ళిపోతుందని అనుకుంటారు. కానీ నాకుండే ప్రాబ్లమ్స్ నాకున్నాయి, మా హస్బెండ్కి ఉండే ప్రాబ్లమ్స్ తనకున్నాయి. వర్క్ పరంగానే కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి. ఇప్పుడు లైక్ టచ్ వుడ్ రిలేషన్స్ వైజ్గా రిలేటివ్స్ తోటి మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, అందరు బాగుంటారు చక్కగా. ఏదన్నా ఉన్నా సరే మ్యాక్సిమం ఏంటంటే ఒక వారము లేదా ఒక 1 month మళ్ళీ సాల్వ్ అయిపోతుంది అనమాట. అది ఇది రిపీట్ అవుతూ ఉంటాయి. మనిషి అన్న తర్వాత ఒకసారి కలిసిన తర్వాత ఈగో ప్రాబ్లమ్స్ అనేది, చిన్న ప్రాబ్లమ్స్ అనేది రావడం చాలా కామన్. కానీ మనం ఎంత లాగుతున్నామో, తెగేదాకా లాగుతున్నామా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దట్టు ఈ జనరేషన్ వాళ్ళకి ఇప్పుడు ఇద్దరూ ఆన్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా కొంతమందిలో, అందరిని అన్నట్ల ఈగో ఇష్యూస్ వస్తున్నాయి. అవి రానివ్వద్దు. థర్డ్ పర్సన్ని మీ దాంట్లోకి ఎంటర్ అవ్వనివ్వద్దు. అసలు ఇక్కడ టోటలీ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారండి. యూట్యూబర్స్ వలన చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇప్పుడు యూట్యూబ్లో ఏంటంటే, నేను ఇంకా వేరే విధంగా అంటలేదు, ఎవరైనా ఒక పెద్ద ఇల్లు కట్టుకోగానే చక్కగా అదంతా చూపిస్తున్నారు, బాగుంటున్నాయి, అందరు మేము కూడా బాగా ఎంజాయ్ చేస్తాము అవన్నీ. అంటే హౌస్ సర్చ్ చేసేటప్పుడు మాకు కూడా చాలా ఉపయోగపడ్డాయి అవన్నీ అలా షేర్ చేయటం వల్ల. లైక్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలాంటివి కొనుక్కుంటే బాగుంటుంది అని చెప్పి మాకు ఉన్నాయన్నమాట. లైక్ ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి ఏంటని మనకు ఒక ఐడియా వస్తుంది. అంతవరకు చూసి వదిలేయాలి. కానీ ఇప్పుడు నేను చూస్తున్న హౌస్ సపోజ్ ఒక 20 lakhs ఇల్లు చూస్తున్నా అనుకోండి, వాళ్ళు ఒక 50 lakhs లేకపోతే ఒక 2 crores 3 crores హౌస్ చూపించారు. నాకు అదే కావాలని పట్టుకొని కూర్చోవటం కరెక్ట్ కాదు. అది ఎందుకంటే చెప్పనండి, మన ఫైనాన్షియల్ స్టేటస్ మనకి తెలుసు. సో ఎంతవరకు మనం ఆ లిమిట్ ఏంటనేది మన వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని మాట్లాడుకుంటాం కదా, సో అంతవరకు మనం సెట్ చేసుకుంటాం. అంతేగాని ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు రిలేటివ్స్ ఫ్రెండ్స్ వచ్చేసి ఎందుకు అది ఇక్కడ 50 lakhsకి వస్తుంది, అది తీసుకోండి, చాలా బాగుంటుంది అని చెప్పని అంటారు. డోంట్ గో ఫర్ దట్.
మీరు 50 lakhs మీరు ఎఫోర్డ్ చేయగలిగితేనే అటు వెళ్ళండి, లేదంటే మీరు 20తోనే సెటిల్ అయిపోండి. ఎందుకంటే ఈఎంఐస్ లేకుండా, లోన్స్ లేకుండా, ఒక క్రెడిట్ కార్డ్ లేకుండా ఎంత పీస్ఫుల్ లైఫ్ ఉంటుందో తెలుసా అండి. నేను అందరినీ అంటలేదు ఇక్కడ. చాలామందికి ఏంటంటే ఇప్పుడు నెలకి 10,000 15,000 తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఈ రోజుల్లో ఖర్చుల్లో చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక క్రెడిట్ కార్డో, ఒక లోనో, ఒక అప్పో చేయాల్సింది. కానీ అది ఎంత చేస్తున్నాం అనేది కూడా ఒక లిమిట్ అనేది ఉండాలి. మనము దానికి తగ్గట్టు మన ఖర్చులు కూడా మార్చుకుంటూ ఉండాలి. మన ఖర్చులు మార్చుకుంటూ ఉండాలి అని అంటే ఒకళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. ఏదైనా మనం ఇప్పుడు సోషల్ మీడియాలో కానివ్వండి, బయట కానీ చూసాము అని అంటే వెంటనే అలా ఉండాలి అని అనుకోవాలి, కానీ అలా ఉంటే బాగుంటుంది అని అనుకోవాలి, కానీ వాళ్ళని రెప్లికేట్ చేయడానికి మాత్రం ట్రై చేయొద్దు. మనము ఇప్పుడు ఒక షాప్కి వెళ్తాము, రకరకాల శారీస్ అవన్నీ చూపిస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తారనమాట, మీకు వీటికన్నా కూడా ఈ క్వాలిటీ బాగుంటుంది, ఇవి తీసుకోండి అని చెప్పి. వాళ్ళు చెప్పారని మనం కొనుక్కుంటామా, మనకు కావాల్సింది మనం కొనుక్కుంటామా? దట్ ఈస్ టోటలీ అప్ టు అస్. అంతేగాని వాళ్ళైతే చెప్పాల్సిన అన్ని మార్కెటింగ్ ఎట్లా చేయాలో చక్కగా చేస్తారు. ఎందుకంటే అది వాళ్ళ నీడ్, వాళ్ళు అలా చేయాలి. వాళ్ళు అలా చేయకపోతే వాళ్ళ జీతాలు ఇవ్వరు సరిగ్గా, వాళ్ళని తీసేయచ్చు పనిలో. పిల్లలు అడిగారని చెప్పి మనం ఎఫోర్డ్ చేయలేకపోయినా సరే, నేను ఎఫోర్డ్ చేయలేని వాళ్ళ గురించి చెప్తున్నాను, లేదా అప్పర్ మిడిల్ క్లాస్ గురించి మాట్లాడుతున్నా. మీకు బాగా డబ్బులుండి యూ కెన్ ఎంజాయ్ అని అన్న వాళ్ళ గురించి అయితే అసలు నేను మాట్లాడలేదు. ఇప్పుడు ఫారిన్ ట్రిప్స్ అడుగుతారు, మనం ఎఫోర్డ్ చేయగలము, కానీ వాళ్ళకి నేర్పించాలి. ఒక్కసారైనా సరే నీకు పొద్దాక ఫారెనే కాదమ్మా, ఇక్కడ కూడా బోల్డ్ అని ఉంటాయి అని చెప్పాలి. ఇప్పుడు మా సిద్ధు ఉన్నాడు, అడుగుతాడు అనమాట, మనం ఎప్పుడు ఇక్కడిక్కడే తిరుగుతున్నాం, నెక్స్ట్ ఇక్కడికి వెళ్దామని. వాడికి ఫారెన్ ట్రిప్స్ తిరగాలని చాలా ఇష్టం. ఎందుకంటే వాడు ఫిక్స్ అయిపోయాడు, తను అమెరికన్ సిటిజన్ కదా, సో తన పాస్పోర్ట్లో చాలా కంట్రీస్ తను వెళ్ళిపోవచ్చు వితౌట్ వీసా. అయితే తనకి ఎప్పుడు చాలా ప్యాషనెట్గా ఉంటాడు. ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం సిద్ధుకి, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళటము. గుళ్ళు తప్పించి మిగతా ప్లేసెస్ అన్నిటికి వస్తాడండి, కానీ నేను గుళ్ళకి కూడా తీసుకెళ్తాను, వాడిని లాక్కెళ్తాను అనమాట. నువ్వు రావాలి, నువ్వు ఆ ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి అని అన్ని చోట్లకి నేను తీసుకెళ్తాను. అండ్ ఒక మాట చెప్తా, నువ్వు చదువుకునేటప్పుడు నువ్వు ఫారెన్ వెళ్ళు, నువ్వు సంపాదించిన తర్వాత ఫారెన్కి వెళ్ళు, ఇలా చెప్తూ ఉంటాను. ఇప్పుడైతే నేను ఎఫోర్డ్ చేయలేను, నీకు ఒక ఫారెన్ ట్రిప్ పెట్టే బదులు నేను ఇయర్ లాంగ్ నేను బోల్డ్ అనే ట్రిప్స్ వేసుకుంటానని చెప్పి నేను ఇలా చెప్తూ ఉంటాను. నిజంగా అందులోనే ఫన్ ఉంటుందండి. మాకైతే, నేను మా గురించి చెప్తున్నాను, నేను ఫారెన్ ట్రిప్స్ వేసుకునే వాళ్ళ గురించి మాత్రం ఇక్కడ ఒక్క మాట కూడా అంటలేదు. ఎందుకంటే అందరూ ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళలేరు, అందరికీ ఇండియాలోనే తిరగటము ఇష్టం ఉండదు. సో డిఫరెంట్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలి, అలా ప్యాషనెట్గా ఉంటారు చాలామంది. సో ఐ రెస్పెక్ట్ ఎవ్రీవన్ ఇక్కడ ఈ పాయింట్లో. నేను సిద్ధుతో చెప్తా ఉంటాను, మనకు బోల్డ్ అనే ప్లేసెస్ ఉన్నాయి నాన్న, ఫస్ట్ ఇక్కడ అన్నీ చక్కగా మాతో పాటు తిరిగేసేయి, తర్వాత నీకు కావాల్సిన ప్లేస్కి నువ్వు వెళ్ళు అని. అండ్ ఇయర్ లాంగ్ మేము ట్రిప్స్ వేసుకుంటానే ఉంటాం. ఏదో ఒక చిన్న ప్లేస్ అయినా పెద్ద ప్లేస్ అయినా సరే, వెళ్ళిన ప్లేస్కైనా సరే ఆ రిలాక్సేషన్ కోసం వెళ్తామండి మేము. ఎవరన్నా సరే ట్రిప్స్కి వెళ్ళేది చాలామంది ఏంటంటే ఆ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాము అంటే అక్కడ ఎలా ఉందో చూద్దాము అని అనుకునే వాళ్ళు కొంతమంది అయితే, రిలాక్సేషన్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. యాజ్ ఏ ఫ్యామిలీగా కొంచెం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాము అని వెళ్ళే వాళ్ళే చాలామంది ఉంటారనమాట. ఈ రిలాక్సేషన్ అంటే మళ్ళీ ఇక్కడ కూడా అసలు నేను దీని గురించి అయితే ముందే ఒక టాపిక్ చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు హాలిడే సీజన్ కదా, మనం చాలామంది చాలా ప్లేసెస్కి వెళ్తూ ఉంటాము అండ్ చాలామంది ఫారిన్ ట్రిప్స్ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఒక క్లాస్లో రకరకాల ఫ్యామిలీస్ ఉంటారు, అంటే పిల్లలందరూ ఒక స్టేటస్లో ఉండరు. కొంతమంది ఏంటంటే చాలా హై ఉంటే ఫైనాన్షియల్గా, కొంతమంది ఏమో నార్మల్గా ఉంటారు, కొంతమంది లోగా కూడా ఉండొచ్చు. కానీ పిల్లల్ని బాగా చదివించుకోవాలి అని ఇప్పుడు అందరూ మంచి స్కూల్స్కి పంపిస్తున్నారు. అక్కడ రకరకాల పిల్లలు ఉండటం వలన మన పిల్లలు కూడా ఎలా అనుకుంటారు, నేను కూడా వాళ్ళలాగా ఫారెన్ వెళ్తే బాగుంటుంది ఇట్లా అనుకుంటారు. కానీ పేరెంట్స్ మనం నచ్చ చెప్పుకోవాలి, పిల్లలు అడిగింది మాత్రం అసలు చేయకూడదు. అలాంటి విషయాలు ఫైనాన్షియల్గా మనం మాత్రం మన దానికి కన్నా కూడా ఎక్కువ అయితే స్పెండ్ చేయకూడదు. ఇప్పుడు టాయ్స్ కూడా అండి, మన టాయ్స్ గురించి అందరం ఆల్రెడీ కొంత నాలెడ్జ్ తెచ్చుకున్నాం, ఎంత పడితే అంత వాళ్ళు అడిగినవి కొనకూడదు అని. సేమ్ ఇట్లాగే అండి, ట్రిప్సే కానివ్వండి, లేకపోతే వాళ్ళు అడిగే డ్రెస్సులు. ఇప్పుడు ఏంటంటే కొంచెం పిల్లలు పెద్ద అయిన తర్వాత టీనేజ్కి వచ్చాక బ్రాండెడ్ క్లోత్స్ అడుగుతారు, నేను ఇదే వేసుకుంటా, నాకు ఇది వద్దు అని అంటారు. నిజంగా మనకు అవసరమా? 1-2 బ్రాండెడ్ క్లోత్స్ వాళ్ళు అడిగారు కాబట్టి ఒక బర్త్డే కొనివ్వండి. నాకు తెలిసి గ్రోయింగ్ ఏజ్ కాబట్టి ఆ షర్ట్ వచ్చేసరికి ఒక 1-2 ఇయర్స్ వస్తుంది, అంతకన్నా ఎక్కువ రాదు.
కానీ ఇప్పుడు బ్రాండెడ్ క్లోత్స్ ఎలా ఉంటాయి, ఒక్కొక్క షర్ట్ ఇప్పుడు లకోస్ట్ తీసుకుంటే ఒక్కొక్క షర్ట్ 9,000 10,000 లేదా సేల్లో అయితే మనకు 6,000కి వస్తుంది. ఇప్పుడు నేను మా సిద్ధుకి తీసుకున్నాను అనుకోండి, మ్యాక్సిమం దాన్ని ఒక 2 years 3 years యూజ్ చేస్తాడు అంతే, ఇంకంతకన్నా ఎక్కువ యూజ్ చేయడు. కానీ స్టిల్ వాడు ఏంటంటే అడుగుతాడు. అడిగినప్పుడు నేను ఏం చేస్తున్నాను, బర్త్డేకి తీసుకుంటాను, లేదంటే వాళ్ళ తాతగారు వస్తారు కదా, వాళ్ళ తాతగారు ఇప్పుడు తీసుకుందామమ్మా అంటే నేను ఒకటే తీసుకోమని చెప్తాను అనమాట. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ తాతగారు కొనిస్తున్నారు కదా అని 2-3 తీసేసుకుంటే అందులో మళ్ళీ మనం వాళ్ళని చెడగొట్టినట్టు అవుతుంది. సో అట్లా కలెక్షన్ లాగా వాళ్ళు అడిగారు కాబట్టి, ముచ్చటపడ్డారు కాబట్టి ఒక్కటి కొనిచ్చడంలో తప్పులేదు. కానీ మా పిల్లలే బ్రాండెడ్ వేసుకోవాలని చెప్పి మొత్తం అవే కొనిచ్చేసేస్తే వాళ్ళకి ఎప్పటికీ కూడా డబ్బుల వాల్యూ తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంపతి అనేది వాళ్ళకి ఎప్పటికీ రాదండి. ఇప్పుడు నా దగ్గర అన్నీ ఉన్నాయి, మొత్తం అంతా ఫుల్ రిచ్గా ఉన్నాను, మా పేరెంట్స్ బాగా చూస్తున్నారు, అడిగిన అన్నీ కొనిస్తున్నారు అని వాళ్ళకి ఏంటంటే లోపల ఒకటి క్రియేట్ అవుతుంది. అంటే ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, ఇంక నాకేం తక్కువ లేదు అనే ఫీలింగ్ వచ్చేసింది అనుకోండి. ఎంపతి అంటే జాలి, దయ అనేది రాదు ఎప్పుడు పిల్లలకి. కొంతమంది పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, అరే నీ దగ్గర లేదు నా దగ్గరే ఉందిరా అని చెప్పి అలా అంటారు. కానీ ఆ లేని పిల్లలు పాపం చాలా ఫీల్ అవుతారు అనమాట. ఎందుకంటే వీళ్ళు చిన్నతనంలో తెలిసి తెలియక నా దగ్గర ఉంది చూసావా అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. సో నేనేంటంటే సిద్ధుకు ఒకటి చెప్తాను, స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రము నువ్వు నార్మల్గా వెళ్ళు, నువ్వు లైక్ ఐ వాచ్లు పెట్టుకొని బ్రాండెడ్ క్లోత్స్ వేసుకొని అట్లా వెళ్ళొద్దు. అలా వెళ్ళావు అని అంటే దట్ విల్ బీ డిఫరెంట్, నువ్వు అందరిలాగా ఉండాలి అలా అని చెప్పి నేను ఫస్ట్ నుంచి నేర్పిస్తా అండి. నావి పాతకాలం అలవాట్లు, పాతకాలం థాట్స్ అని మీరు అనుకోవచ్చు. బట్ నాకేంటంటే మా డాడీ ఎట్లా అలవాటు చేశారో నేను స్టిల్ అట్లాగే నేను కూడా వీడిని చూద్దామని అనుకుంటున్నా. ఇది టాపిక్ అయితే ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళింది. బట్ స్టిల్ నేను అంతా కూడా ఒకటే టాపిక్ గురించి అండి. ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. మనం ఒకళ్ళని చూసి పోటీతత్వం ఖచ్చితంగా ఉండాలి, కానీ అది హెల్దీగా ఉండాలి. ఎలా అంటే నేను చదువుకోవాలి, ఇప్పుడు చదువులో పోటీ నేర్పిద్దాం పిల్లలకి, బాగా చదువుకోవాలని. ఆ చదువులో కూడా చాలామంది ఏంటంటే గ్రీడీ అయిపోతున్నారు. వాడు చదివేసుకుంటున్నాడు, అమ్మాయి చదివేస్తుంది, నేను చదవట్లేదు, ఎట్లాగైనా సరే వాడు తక్కువ మార్కులు రావాలని చెప్పి అలాంటి మైండ్ సెట్ మనం క్రియేట్ చేయకూడదు. మనం ఎలా చెప్పాలి అంటే, ఈసారి నీ క్లాస్ ఫస్ట్ వచ్చినాడు కన్నా కూడా నీకు నెక్స్ట్ టైం రావాలి, బాగా మార్క్స్ రావాలి, లేకపోతే నువ్వు ఇంత స్కోర్ చేసుకో అని మనం మోటివేట్ చేయాలి పిల్లల్ని. చూడు వాడికి వచ్చేసిందని చెప్పి ఒక విధంగా చెప్తారు కదండి చుప్పనాత్తనంగా, అలా మాత్రం మనం అసలు ఉండకూడదు. మీకు కూడా తెలుసు, బట్ స్టిల్ ఏంటంటే నేను నా ఒపీనియన్ని నేను షేర్ చేస్తున్నాను. ఇది హాలిడే సీజన్ కాబట్టి మళ్ళీ ఇంకా కొన్ని ట్రావెలింగ్ గురించి కూడా నేను చెప్తానండి. అండ్ ఇంకొకటి అండి, చాలామందికి కూడా మన పిల్లలకి ఫ్లైట్లో వెళ్ళాలి అని చెప్పి ఉంటుంది. అందరూ ఫ్లైట్స్ ఎఫోర్డ్ చేయలేరు. అండ్ మేమైతే ఎట్లా ప్లాన్ చేసుకుంటాం అనేది ఇప్పుడు చెప్తాను నేను. ఫ్లైట్ మనం ఎఫోర్డ్ చేయగలమా లేదా అనే దాన్ని పక్కన పెట్టేసేసి ఒక విషయం చెప్తాను. మేమైతే ఫ్లైట్స్ చాలా తక్కువ చూస్ చేసుకుంటాము. ఒక్కసారి మేము వారణాసి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి వారణాసికి ఫ్లైట్ తీసుకున్నాం. ఎందుకంటే ట్రైన్ చాలా టైం పడుతుంది అండ్ మాకు టికెట్స్ కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. సో అందుకని చెప్పి అట్లా దూరం కాబట్టి మేము ఫ్లైట్ ప్రిఫర్ చేసాము. మాకు టైం కలిసి వచ్చింది. అండ్ ఇప్పుడు మేము హిల్ స్టేషన్కి వెళ్తున్నాం ఈ మంత్. ఇంకొక వారంలో ఉంది, ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. అయితే అక్కడికి వెళ్ళేటప్పుడు మాకు ఆప్షన్ ఉందన్నమాట, ఫ్లైట్, బస్సు, ట్రైన్. అప్పటికప్పుడు అనుకోవటం వలన ట్రైన్ టికెట్స్ అయితే దొరకలేదు. సో ఫ్లైట్ సిద్ధుకు చాలా ఇష్టము. మేము వద్దని అనుకున్నాం, ఎందుకంటే హిల్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు అక్కడైతే ఎయిర్పోర్ట్స్ లేవు. కోయంబత్తూరు కానీ మధురై కానీ వెళ్ళి అక్కడ నుంచి మేము మళ్ళీ బస్సులో వెళ్ళాలి. సో మాకు చాలా టైం టేకింగ్ అండ్ ఫ్లైట్స్ బాగా ప్రైజీగా ఉంటాయి హాలిడే సీజన్లో, మనందరికి తెలిసిందే కదా అది. అది పాయింట్లెస్గా అనిపించింది మాకు. ఎందుకు అని అంటే, ఇప్పుడు ఎక్కడి నుంచో దూరం నుంచి మీరు ఆంధ్రాలో ఎక్కడ దూరం నుంచి ఇక్కడ హిల్ స్టేషన్కి వస్తున్నారు, సమ్ కూర్గ్, ఊటీ, కొడైకెనాల్, ఏర్కాడ్ ఇలాంటి ప్లేసెస్కి వస్తున్నారు అనుకోండి, మీకు వర్త్ అంటే బాగా ట్రావెల్ చేయాలి. మళ్ళీ విజయవాడ, గుంటూరు నుంచి వచ్చేటప్పుడు మాత్రము ఐ డోంట్ సజెస్ట్. ఎందుకంటే చక్కగా మీకు ఇక్కడ చెన్నై వరకు ఈ పినాకిని ఇవన్నీ ఉంటాయి కదా, వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ట్రైనో బస్సు డైరెక్ట్ తీసేసుకోవచ్చు. లేదు అంటే కనుక మేము అంత టైం లేదు మా దగ్గర అంటే యూ కెన్ గో ఫర్ ఫ్లైట్. సో అది. బట్ మాకు ఇక్కడ ఏంటంటే హాలిడేస్ మేము ట్రిప్కి పెట్టుకున్నాం కాబట్టి
మేము బస్సులో వెళ్ళటానికి ప్రిఫర్ చేస్తున్నాము. సో నైట్ బస్ ఎక్కేస్తే మార్నింగ్ డైరెక్ట్గా మేము అనుకునే హిల్ స్టేషన్కి డైరెక్ట్గా బస్ బుక్ చేసేసుకున్నాము. మాకు ఇది ఈజీగా అనిపించింది. చెన్నై నుండి డైరెక్ట్ ట్రైన్ అయితే లేదు మేము అనుకున్న ప్లేస్కి. అండ్ ఇప్పుడు చెన్నై నుంచి డిండుగల్ అనే ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి బస్ తీసుకోవాలన్నమాట. మేము యాక్చువల్లీ కొడైకెనాల్ వెళ్తున్నాము. సో ఇప్పుడు రివీల్ చేసేస్తున్నాను. అక్కడికి అంటే మళ్ళీ మీరు అడుగుతారు కదా, సో అందుకని చెప్తున్నాను. సో కొడైకెనాల్ వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు డిండుగల్ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ కొడైకెనాల్ వెళ్ళాలంటే ఒక 3 hours ఏమో పడుతుంది అనమాట. మళ్ళీ ఏమవుతుందంటే రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళటానికి మళ్ళీ మాకు ఏదో ఒకటి కమ్యూట్ కావాలి. ఇదంతా ఎందుకు టైం వేస్ట్, వెళ్ళేటప్పుడు చాలా ఎగ్జైటింగ్గా వెళ్తాం కదా మనం ఫస్ట్. అందుకని చెప్పి నేను అనుకున్నా ఓకే డైరెక్ట్గా బస్ బుక్ చేసుకుందాము, నైట్ ఎక్కితే పొద్దున్నే అక్కడ దిగేసేయచ్చు, 8 కల్లా దిగుతాము. సో అట్లా అనుకున్నాము. నాకు ఇక్కడ టైం సేవ్ అయింది, మనీ సేవ్ అయినాయి. అండ్ డైరెక్ట్గా మేము అసలు మధ్యలో ఆగకుండా కొడైకెనాల్ వెళ్ళిపోతున్నాము. సో అది మాకు బెస్ట్ అనిపించింది. మళ్ళీ రిటర్న్లో ఎట్లా అంటే అక్కడ నుంచి బస్ తీసుకుంటాము, డిండుగల్ వచ్చేసి డిండుగల్ నుంచి మళ్ళీ చెన్నైకి ట్రైన్లో వస్తాము. సో దట్ ఈస్ హౌ వీ ప్లాన్డ్. మాకేంటంటే ఇక్కడ డబ్బులు బాగా సేవ్ అయినాయి బస్లో వెళ్ళటం వలన అండ్ ట్రైన్, ఈ రెండు ప్రిఫర్ చేయటం వలన మాకు సేవ్ అయినాయి కదా డబ్బులు. సో ఇక్కడ మేము ఏం చేస్తామంటే రిసార్ట్ మంచిది తీసుకుంటాము. మనం కమ్యూట్కి పెట్టుకునే మనీ రిసార్ట్కి పెట్టుకుంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మనము చెప్తాము మేము ఫ్లైట్లో వెళ్ళాము అని చెప్తాము, కానీ అక్కడికి వెళ్ళేసరికి ఏంటంటే ఫ్లైట్కి మళ్ళీ మనం ఉండబోయే రిసార్ట్కి అంత స్పెండ్ చేయాలి అని అంటే అందరి వల్ల కాదు. సో ఒక చోట ఖర్చు తగ్గించుకొని ఇంకొక చోట మనము లావిష్గా ఉండొచ్చు అనమాట. సో దట్ ఈస్ వాట్ వీ డూ ఎవ్రీ టైమ్. మేము ఎక్కడికన్నా వెళ్ళాలి అని అనుకుంటే చక్కగా మాకు మేము డ్రైవ్ చేసుకొని కార్లో వెళ్ళటము. లాస్ట్ టైం మేము వయనాడ్ వెళ్ళినప్పుడు కూడా అంతే అండి, ట్రావెలింగ్ దగ్గర బాగా సేవ్ చేసుకున్నాం. ఎలా అంటే వెళ్ళటం చక్కగా ఫస్ట్ ఏసీ బుక్ చేసుకొని క్యాలికట్ వరకు వెళ్ళాము. అంటే కొళికోడే అంటారు, అక్కడ దాకా ట్రైన్లో వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ 3 hours డ్రైవ్ ఉంటుంది. గవర్నమెంట్ బస్లో చాలా తక్కువ ప్రైస్కి మేము వయనాడ్ వెళ్ళిపోయాము. గవర్నమెంట్ బస్కి ఐ థింక్ పర్ హెడ్ 250 or 300 ఎంతో తీసుకున్నట్టున్నారు, గుర్తులేదు నాకు. లేకపోతే ముగ్గురికి కలిపి 300 అయిందా అంత గుర్తులేదండి, కానీ చాలా తక్కువ అయిందనమాట. ఆ బస్ అస్సలు బాగోదు, కానీ నేను 3 hours వ్యూ చూస్తాం కదా, వ్యూ మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో అట్లాగా ఒక చోట మనం మిగుల్చుకుంటే ఇంకో చోట లావిష్గా ఖర్చు పెట్టుకోవచ్చు. మా థాట్స్ అయితే అట్లా ఉంటాయి. మా హస్బెండ్ నేను చక్కగా ఆటోలో అయినా తిరిగేస్తామండి. మా ఇద్దరికి కార్ డ్రైవింగ్ వచ్చినా సరే మేము మాకు కారే కావాలి, నేను కార్ లేకపోతే నేను బయటికి రానని మాత్రం నేను ఒకసారి కూడా అనను. అంటే ఓన్లీ ఫంక్షన్స్ అప్పుడు జ్యువెలరీ అదంతా పెట్టుకొని పట్టుచీర కట్టుకుంటాం కదా, అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి మా హస్బెండ్ లేకపోయినా ఆ టైంకి మా అన్నయ్య వాళ్ళు నన్ను తీసుకెళ్ళకపోయినా నేను మామూలుగా క్యాబ్ అయినా బుక్ చేసుకొని వెళ్దాము అని చెప్తాను అనమాట. ఎందుకంటే అవన్నీ పెట్టుకొని రెడీ అయ్యి ఆటోలో వెళ్ళాలంటే కొంచెం కష్టం, అంతా రేగిపోతూ ఉంటుంది జుట్టు. ఓకే ఇంకొకటి కూడా అండి, అసలు మనకి ఆటో తప్పించి ఇంకొక కార్ కానీ మన ఎవరు తీసుకెళ్ళలేరు అన్నప్పుడు ఖచ్చితంగా నేను ఆటోలోనే వెళ్తాను. సో నా మైండ్ సెట్ అట్లా ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి కూడా మనకి ఇప్పుడు అవైలబుల్ ఏది ఉంది, లేకపోతే నాకు ఇప్పటికిప్పుడు నేను చేయాలనుకున్నది ఫాస్ట్గా దేంతో అవుతుంది, దేంతో పాసిబుల్ అవుతుంది అనేది నేను దానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. టైంకి కారు ఉంటే కార్లో వెళ్ళిపోతాము, లేదంటే కనుక బస్సులో ఆటోలో. సో మాకైతే నడుచుకొనైనా వెళ్ళిపోతాం, మాకైతే మొహమాటం ఉండదు. నడిచంటే మనం దూరాలు నడవలేమండి, జస్ట్ చుట్టుపక్కల నేను అంటుంది. సో అట్లాగా బాగుంటుంది, చక్కగా మంచి లావిష్గా ఒక రిసార్ట్ తీసుకొని స్పెండ్ చేసే 3 days 4 days మంచి రిసార్ట్ తీసుకుంటే వాళ్ళు ఆబ్వియస్లీ ఫుడ్ బాగుంటుంది, మన స్టే బాగుంటుంది. మనం వెళ్ళేదే రిలాక్సేషన్ కోసము, ఆ 2 రోజులు 3 రోజులు ప్రశాంతంగా ఉండటం కోసం. ఇక్కడ మన ఫ్లైట్ కావాలి, రిసార్ట్ బాగుండాలి అని అంటే ఇంకా ఖర్చులు భరించే వాళ్ళ మీద ఉంటుంది. మీరు అంత పెట్టుకోగలను అంటే హ్యాపీగా పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. కాకపోతే ఇప్పుడు మా విషయానికి వస్తే మేము ఇయర్లీ అట్లీస్ట్ 2-3 trips వేసుకుంటాము. చిన్నవి కానివ్వండి పెద్దవి కానివ్వండి, టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం. సో అక్కడ స్టేజ్ ఉంటాయి. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏంటంటే మేము అన్నీ చూసుకుంటాం అనమాట. ఇప్పుడు ఏదో మా హస్బెండ్ సాఫ్ట్వేర్ చేస్తున్నారు కాబట్టి తనకి ఫ్రీబీస్ ఉంటాయేమో, తనకి బోల్డని బెనిఫిట్స్ ఉంటాయేమో అని అనుకుంటారు చాలామంది. అసలు మాకైతే కంపెనీ నుంచి ఒక్క బెనిఫిట్ అనేది ఉండదండి.
ట్రావెలింగ్కి ఇచ్చినా సరే ఐ థింక్ ఓన్లీ ఫస్ట్ ఏసీలో ట్రావెల్ చేస్తే ఆ టికెట్స్ని అవైల్ చేసుకోవచ్చు అనుకుంటా, బిల్స్ అవన్నీ పెట్టేయడము. సో ఇట్లా ఏంటంటే మేము చాలా ప్లాన్డ్గా డబ్బులు సేవ్ చేసుకొని ఆ డబ్బులతోటే మేము వెళ్ళటానికి ట్రై చేస్తాను. ఇదంతా కూడా ఇప్పుడు నేను చెప్తుంది ఒక మోటివేషన్ కోసము. ఇప్పుడు అందరూ కనిపించే అంత రిచ్గా ఉండరు, అట్లా అని చెప్పి నార్మల్గా ఉండే వాళ్ళ దగ్గర ఏమీ లేదు అని అనుకోవద్దు. అసలు ఇప్పుడు బయట మనం సోషల్ మీడియాలో ఒకటి చూస్తున్నది ఏది కూడా కరెక్ట్ కాదు. అంటిల్ వి నో దెమ్ 100% పర్సనల్గా తెలిస్తేనే మనకి లైక్ ఏంటి అనేది తెలుస్తుంది, ఆ పర్సన్ ఏంటి అనేది తెలుస్తుంది. సో ఇది ఇవాళ నేను చెప్దామని అనుకుంది. అండ్ ఒకటే అండి, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ బాగుండాలి అని అంటే డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్ పీపుల్. అబ్యూజివ్ రిలేషన్షిప్లో ఉండే వాళ్ళది టోటలీ డిఫరెంట్ స్టోరీ. అది నెక్స్ట్ టైం ఎప్పుడన్నా దాని గురించి మాట్లాడతాను. హస్బెండ్ అబ్యూస్ చేసినా సరే, అబ్యూజివ్ రిలేషన్షిప్లో ఉన్నా కొడుతున్నారు, తాగొచ్చి కొడుతున్నారు, హింసిస్తున్నారు అని అంటే కూడా మీరు ఇలాగే రిలేషన్షిప్లో ఉండమంటారా అంటే కాదండి, నేను అట్లా అయితే చెప్పను. బట్ ఇది ఏంటంటే జనరల్గా నేను అందరిళ్లలో జరిగేది చెప్తున్నాను. సో ఇది లైఫ్ కాబట్టి అన్ని రకాలు ఉన్నాయండి. సో ఒక సినారియోని మనం చెప్పలేమన్నమాట. రకరకాలుగా పీపుల్ ఉన్నారు, చాలామంది బయట వాళ్ళని చూసే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. బయట ఒకళ్ళని చూసి వాళ్ళ బిజినెస్లో సక్సెస్ అయ్యారు, నేను అవ్వలేకపోతున్నాను అని లోపల పెట్టుకొని అట్లా ఇంట్లో వాళ్ళని హింసించే వాళ్ళు ఒక కేటగిరీ ఉంటారు. లేకపోతే వాళ్ళ హస్బెండ్ పెద్ద బయటికి తీసుకెళ్తారు, బాగా చూసుకున్నారు, మా హస్బెండ్ అట్లా లేరు అని చెప్పి వైఫ్ బాగా పీక్కు తినే రకాలు కూడా చాలామంది ఉన్నారనమాట. సారీ టు సే దిస్. సో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకి ఇక్కడ ఒకటి తెలియాల్సింది ఏంటంటే అంతా వచ్చేది కూడా ఏదో ఒక చిన్న ఇష్యూ, అది కూడా ఫైనాన్షియల్ ఇష్యూ ఉంటుంది మెయిన్లీ. ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మనం అది చెయ్యలేము కాబట్టి మనం అది పర్సనల్గా తీసుకుంటున్నాము. మనకి మనం తెచ్చుకుంటున్న హెడ్ఏక్సే అనమాట ఇవన్నీ. డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పీపుల్. అందరి లైఫ్స్ ఒకలాగా ఉండవు. మనం ఒకళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాము, వాళ్ళలాగా మన లైఫ్ ఉండాలి అని రెప్లికేట్ చేసుకుంటే ఖచ్చితంగా మనమే మన లైఫ్ని స్పాయిల్ చేసుకున్నట్టు అవుతుంది. సో డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీ వన్ అండి. దీంతో నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఒపీనియన్స్ కూడా షేర్ చేయండి. ఇందులో ఎటువంటి నెగిటివిటీ లేదు. ఇట్లా నేను చెప్తున్నాను కదా అని చెప్పి వేరే నెగిటివ్గా ఏది తీసుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.